హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం మిత్రులారా. నిజంగా చామ్నార్ మార్కెట్ అనేది, మొబైల్ మార్కెట్ అనేది చాలా ఫ్రాడ్ మిత్రులారా. నిజంగా ఎంత మోసం అంటే, మా ఫ్రెండ్ ఒక మొబైల్ ఉంది, ఆ డిస్ప్లే ఉందన్నమాట. డిస్ప్లే మార్పించడానికి నేను అంతకుముందు 3-4 షాపులు మేము చూపించాము. వాళ్ళు ఉండి అవి గెలికి మొత్తం ఇది కాదు, ఇది వేస్ట్ అంటే సరే అని చెప్పి వేరే మిత్రుల నుండి లేదా అట్లా కాదు, ఇది జగదీష్ మార్కెట్ అన్నా లేకపోతే ఇంకెక్కడ మన కోటి అన్న వెళ్ళండి అయిపోతుంది అని చెప్పి అంటే, ఇట్లే వేరే వాళ్ళు ఉండి లేదు చామ్నార్ కూడా బాగానే ఉంటుంది అంటే మేము నమ్మి దగ్గరగా అని చెప్పి మేము వచ్చినాం. సరే అని చెప్పి మొబైల్ తీసుకొని వచ్చి చూయించాక అతను మొత్తం నేనేమన్నానంటే, లేదంటే ఒకసారి మీరు మొబైల్ ఓపెన్ చేసి చూడండి, దాని తర్వాత అయితే కాదో మేము ఇంతకుముందు 3-4 షాపులు చూపించామంటే, అరే డైలీ ఏజ్ కామే అప్నా बोले सो नहीं 8,000 होता कल आके आफ्टरनून आके लेके जाओ అని చెప్పాను మిత్రులారా. 2,500 అవుతాయి ఒరిజినల్ డిస్ప్లేస్ అని చెప్పి అంటే సరే నమ్మే అని చెప్పి 1,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళిపోయాం మేము. సరే అని చెప్పి నెక్స్ట్ డే వచ్చాము, ఆఫ్టర్నూన్ ఒక హాఫ్ అన్ అవర్ ఆగమన్నారు. సరే అని చెప్పి 1 అవర్కి ఇచ్చాడు. అక్కడ బాగా నడిచింది మిత్రులారా, అక్కడ బాగా నడిచింది. మొత్తం చెక్ చేసుకున్నాం, అంతా చెక్ చేసుకున్నాం. కరెక్ట్ ఒక 3 డేస్ వరకు బాగా నడిచింది. మళ్ళీ ఆటోమేటిక్గా డిస్ప్లే వెళ్ళిపోయింది. సరే అని చెప్పి మళ్ళీ పోయి అడిగితే మాకు తెలియదని చెప్పి అంటారు మిత్రులారా. వాళ్ళు మాకు సంబంధం లేదు, మీరు ఏమి మా ముందైతే మీకు బాగా ఉందా లేదా, ఇక్కడ నుంచి పోయారంటే మాకు సంబంధం లేదు, మీరు నువ్వు ఎక్కడ కింద వేసావో ఏం చేసావో మాకేం తెలుసు అని మాట్లాడుతున్నా. నాకు అదే అర్థం కావట్లేదు అసలు. నిజంగా ఇది మరి మా ఫ్రెండ్ మొబైల్ ప్రాబ్లమా లేకపోతే డిస్ప్లే ప్రాబ్లమా ఏందో ఏమీ అర్థం కాకుండా ఉంది. కానీ ఏదేమైనా సరే ఆ డిస్ప్లే కూడా అంత కాస్ట్ అయితే ఏం లేకుండే, అంత ప్రైస్ పెట్టి అది అయితే నెంబర్ 1 క్వాలిటీ అన్నాడు, కానీ అది థర్డ్ పార్టీ వేసిండు. మొత్తం ఎంత సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి ఎంత ఉందో అంత డూప్లికేట్ మాల్ కూడా మార్కెట్లోకి వస్తుంది. అది ఏదేమైనా సరే అందరూ మన మధ్యతరగతి వాళ్ళ మీదనే బతికేటోళ్ళే. ఈ స్మార్ట్ ఫోన్ల నుంచి లాభం ఎంతో తెలియదు, కానీ నష్టం మాత్రం చాలా ఉన్నది మనకైతే. కానీ మా ఫ్రెండ్ అయితే ఒకటే బాధపడుతున్నాడు. ఆ మొబైల్కి పెట్టిన పైసలు ఏంది, ఇది 4th టైం ఆ మొబైల్కి పెట్టిన పైసలు డైరెక్టు ఇంకో మొబైల్లో వస్తుందని చెప్పి ఒకటే బాధపడుతున్నాడు. సరే అని చెప్పి ఇది ఒక అనుభవం, దాంట్లో బాధపడాల్సిన అవసరం ఏం లేదని చెప్పి నేను ఇక సంజాయించిన అనుకో. ఏమన్నా వాళ్ళకు రుణం ఉన్నాం, ఆ రుణం తీర్చుకున్నాం, దాంట్లో బాధపడాల్సిన అవసరం లేదని చెప్పి ఇంక నేను సంజాయించిన. సరే అని చెప్పి ఆ మొబైల్ అయితే ఇక తను పరేసిండు. తెలియాలని చెప్పి మేమంతా ఇదంతా షూట్ చేయడానికి వచ్చాము. ఎందుకంటే మీరు కూడా మోసపోకండి, బాగా జాగ్రత్తగా చూసుకొని మొత్తం ఏదో కానీ కొనుగోలు చేయండి, అది చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ మిత్రులారా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం మిత్రులారా.